నమస్కారం. అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. నమస్కారం శిల్ప అమ్మ. నమస్కారం అండి. మన పైన చాతుబడులు జరుగుతున్నాయి అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? సో మొదట అయితే మనకు దీని గురించి అన్న నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో బ్లాక్ మ్యాజిక్ అనేది అంటే ఏంటిది అని మనం మొదట తెలుసుకుందాం. సో బ్లాక్ మ్యాజిక్ అనేది ప్రతి ప్రాంతంలో మారేసరికి కొంచెం దానికి పేర్లు కూడా మారుతాయి. వూడు అంటారు, బ్లాక్ మ్యాజిక్ అంటారు, ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చేసరికి చేతబడి అంటారు. సో దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎందుకు చేయబడతారు అంటే దాంట్లో ఒకటి వశీకరణ, తర్వాత మారణము అంటే చంపడానికి చేయబడింది, ఉచ్చాటన, స్తంభన, ఇలాగా 4-5 రకాలు మనకు దీంట్లో చేయబడతాయి. ఎందుకు అంటే ఒక ప్రక్రియ అంటే ఒక నెగిటివ్ ఎనర్జీని ఒక మనిషి మీద ఉపయోగించాలి. ఎందుకు ఉపయోగించాలి? ప్రతిసారి ఒకటే ఉండదు. ఒక మనిషి మనం చూస్తాం చూడండి, బాగా కష్టపడుతున్నాడు, చాలా ట్రై చేస్తున్నాడు, కానీ తను సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. అక్కడికక్కడే తను అంటే స్తంభనం అయిపోతున్నాడు, అంటే ఫ్రీజ్ అయిపోతున్నాడు అనమాట. ఎందుకు అలా జరిగింది అంటే ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళ మీద స్తంభనం అనేది కూడా చేయబడి ఉండొచ్చు. దాన్ని స్తంభనము అంటారు. కొంతమంది మీద మారణము అంటే వాళ్ళు చనిపోవడానికి చేసే ప్రక్రియని మారణము అంటారు. వశీకరణ ఏంటంటే నేను అనుకున్నట్టు ఆ వ్యక్తి ప్రవర్తించాలి, అలాగే మాట్లాడాలి, అలాగే చేయాలి అన్నదాన్ని మన వశంలో ఉంచుకొని వాళ్ళని జస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి ఏదైతే చేయబడుతుందో దాన్ని వశీకరణ అంటారు. ఉచ్చాటన అంటే భ్రమితం. వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ అనమాట. ఎప్పుడు వాళ్ళు భ్రమితులుగా ఉంచాలి, అంతవరకే చెయ్యి, నాకు అంత చాలు అంటే అలాంటి వాళ్ళ మీద ఉచ్చాటన అనేది చేస్తారు. సో మీ ఏ ఉద్దేశంతో మీరు బ్లాక్ మ్యాజిక్ చేయాలి అనుకున్న దాని మీద ప్రక్రియ కూడా మారిపోతుంది, దాని పేరు కూడా మారిపోతుంది, దాని ఎఫెక్ట్ కూడా మారిపోతుంది. చేతబడి అనేసరికి చంపడానికి చేస్తారు అలా ఏం లేదు, ఎందుకు చేయబడింది అన్నది ఉంటుంది. సో బ్లాక్ మ్యాజిక్ వేరే వేరే ప్రాంతాల్లో పేరు అనేది మారుతుంది. చాలామందికి ఇంకో డౌట్ కూడా ఏమొస్తుందంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఓన్లీ ఇండియాలో చేస్తారా అంటే కాదు. ఇండియాలోనే కాదు, మన సనాతన ధర్మంలోనే కాదు, ఎవరైతే ప్రాపర్గా స్టడీ చేశారో వాళ్ళకి తెలుసు. ఇది జైన్స్లో కూడా చూడబడుతుంది, క్రిస్టియన్స్లో కూడా మనం చూస్తాము, ముస్లిమ్స్లో కూడా ఉంది. దానికి రిలీజియన్కి దీనికి సంబంధం లేదు. మీరు గల్ఫ్ కంట్రీస్లో కూడా చూడొచ్చు, యూరోప్లో చూడొచ్చు, వేరే వేరే నేమ్స్తో వేరే వేరే విధానాలతో చేస్తారు. కానీ ప్రక్రియ అనేది యూజింగ్ ఆఫ్ ఎనర్జీ అంటే యూసేజ్ ఆఫ్ ఎనర్జీ, ఒక ఎనర్జీని, ఒక శక్తిని ఇతరులకు చడి చేయడానికి ఉపయోగించే శక్తిని బ్లాక్ మ్యాజిక్ అనేది అంటారు. సో మనం ఇది చేయబడింది అది ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ కొంచెం థిన్ లైన్ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి నా ప్రేక్షకుల్లో చాలామంది చూసే వాళ్ళలో ఇంటలెక్చువల్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే మేము ఇవన్నీ నమ్మము అసలు అంటారు. సో కొన్ని మనం చెప్పామనుకోండి యాంగ్జైటీ అవుతుంది అట్లాంటి వాళ్ళకు, ఎవరికైతే చేయబడుతుందంటే యాంగ్జైటీ అవ్వడము, మర్చిపోవడము, మెమొరీ లాస్ అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇప్పుడు కన్ఫ్యూజ్డ్గా ఉంటారు, టెన్షన్ అవ్వడము, రాత్రి నిద్ర పడకపోవడము, ఇవన్నీ చెప్పామంటే ఇవన్నీ వేరే డిసీజెస్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనము సైన్స్ చదివామనుకోండి చాలా డిసీజెస్లో సేమ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. అందుకోసం వీ నీడ్ ఏ డాక్టర్. ఇప్పుడు ఏమైందంటే మనమే చేయబడిందా అనేసి కొన్ని మనము ప్రక్రియలు వినంగానే అమ్మో నాకు ఇవన్నీ జరుగుతున్నాయి, నాకు జరుగుతుందేమో అని ఎప్పుడు మనగా డిసైడ్ చేసుకోకూడదు. దాంట్లో తజ్ఞుల దగ్గర వెళ్ళి మనం తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. అప్పటికి మీకు చెప్తాను ఎలా తెలుసుకుంటామంటే మొదట యాంగ్జైటీ అవుతుంది అని అంటారు. సో మనకు గుండెదడ అనేది బాగా ఎక్కువగా అవ్వడము, రాత్రి నిద్ర పట్టకపోవడము. సో ఇవన్నీ నేను ఏదైతే చెప్పానో దాంట్లో కొంచెం డెప్త్గా ఆలోచించాలి. మామూలుగా నిద్ర పట్టట్లేదు, మీకు కొంచెం గుండెదడ ఎక్కువ అవుతుంది, మీకు ఇంట్లో అసలు ఫోకస్ ఉండట్లేదు, చిడ్చిడ్ అవుతుంది, మీరు పని ఫోకస్ చేయలేకపోతున్నారు, ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి అంటే దాన్ని బ్లాక్ మ్యాజిక్ అనుకోవద్దు. బ్లాక్ మ్యాజిక్ ఈజ్ ఏ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ ఎనర్జీ. రాత్రి నిద్ర పట్టట్లేదు అంటే మామూలుగా నిద్ర పట్టకపోవడం కాదు. అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ఒక మనం దయ్యాలు, భూతాలు, ప్రేతాలు ఏదైతే అంటామో అలాంటి శక్తులు వాళ్ళకు ఖచ్చితంగా కనిపిస్తాయి. మన వెనక నించున్నట్టు, మన ముందు నించున్నట్టు, మన ముందు నుంచి వెళ్ళినట్టు, ఏదన్నా సడన్గా మన ఇప్పుడు చైర్ నడుస్తున్నట్టు, ఏదన్నా వస్తువు పడింది మళ్ళీ దాన్ని ఆ ప్లేస్లో అది వచ్చేసింది, ఇట్లా సంథింగ్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. నిజంగా ఇప్పుడు కూడా ఇవన్నీ జరుగుతాయి. ఎస్, ఇవన్నీ అది అని చెప్పాను కదా, అనుభవిస్తేనే మనకి ఇవన్నీ అర్థమవుతాయి. సో ఇట్లాంటివన్నీ వింతవి జరుగుతున్నాయి. ఎప్పుడు జరుగుతాయి? మోస్ట్లీ నైట్ టైంలో జరుగుతాయి. ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ అనేది, నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా యాక్టివ్గా ఉండేది రాత్రులే.
అందుకోసం మనము రాత్రిచరహ నిశాచరహ అంటే నిశా అంటే రాత్రి అంటే మేలుకుతో ఉండేవాళ్ళు, రాత్రి పనిచేసే వాళ్ళని మనం రాక్షసులుగా ఎందుకు అన్నారు అంటే ఆ టైంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో నెగిటివ్ ఎనర్జీని ఆరాధించే వాళ్ళనే మనం రాక్షసులు అంటాము. ద పీపుల్ హూ ప్రాక్టీస్ నెగిటివ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ యాజ్ రాక్షసస్. సో అందుకోసం రాత్రి పూట వాళ్ళకు నిద్ర రావట్లేదు మామూలుగా అంటే అది బ్లాక్ మ్యాజిక్ కాదు. ఇట్ ఈస్ వెరీ ఎక్స్ట్రీమ్. రాత్రి ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా జరగడము, లేదు అంటే పడుకున్న తర్వాత మన మీద ఎవరో కూర్చున్నట్టు, మనం ఇలా కళ్ళు మూసుకొని పడుకున్నా కూడా నన్ను ఎవరో చూస్తున్నారు అని అనుభూతి కలగడము, ఎవరన్నా పక్కన గట్టిగా శ్వాస తీసుకున్నట్టు, ఎవరన్నా మనతో మాట్లాడుతున్నట్టు వినిపించినట్టు, ఏదేదో పేరు పిలుస్తున్నట్టు వింత వింత సౌండ్స్ వస్తాయి మనకు. సో ఇవన్నీ మనము ఇప్పుడు అంటే మీ బీయింగ్ ఏ డాక్టర్ అండ్ మన మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా మీరు నమ్ముతారా అంటే ఎస్, ఎందుకంటే నేను పర్సనల్లీ కూడా ఇవన్నీ నేను అనుభవించాను. అండ్ చాలామంది ఇవి హెల్యూసినేషన్స్ అనుకుంటారు. సో ఇవన్నీ మెడికల్కి రిలేటెడ్, ఇవన్నీ అసలు బ్లాక్ మ్యాజిక్ కాదు అంటారు. బట్ దాంట్లో చాలా థిన్ లైన్ ఉంటుంది. ఇవి మెడికల్ ప్రాక్టీషనర్స్కి ఎప్పుడు కూడా అర్థం కావు. అవి అర్థం అవ్వాలి అంటే తజ్ఞులకు మాత్రమే అర్థమవుతాయి. ద పీపుల్ హూ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ దీస్ థింగ్స్. మనం ఇలా కూర్చున్నాం అంటే మనకు అలా దయ్యం కనిపించదు, అందరికీ కనిపించదు. నిజంగా చూస్తే మన చుట్టూ ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, మనమే ఉన్నామని మనం అనుకుంటాం, కానీ ఎప్పుడు మనము ఉండము. మనతో పాటు ఇంకా చాలా లివింగ్ ఎంటిటీస్ మన చుట్టూ ఉంటాయి. ఇక్కడ కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, అలా అనేసి భయపడే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు సడన్గా వచ్చేసి మీ మీద ఆక్రమించారు అనేది జరగదు. ఎప్పుడు ఒక విశిష్ట పరిస్థితిలోనే ఒక మనిషి మీద ఆక్రమణ అనేది జరగబడుతుంది. సో ఇలాంటివి కనుక అంటే తీవ్రమైనవి జరుగుతున్నప్పుడే మనం బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ఏదైనా ఒక సిమ్టమ్ కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు అండ్ ఎక్స్ట్రీమ్ ఫామ్లో ఉన్నప్పుడు ఒక్కటే మన మీద బ్లాక్ మ్యాజిక్ జరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు. అవును. అంటే మామూలుగా మనకు ఇవన్నీ కూడా నార్మల్ దాంట్లో కూడా ఇప్పుడు మాకు టెన్షన్ ఉంది, ఆఫీస్లో ఏదో ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, నేను ప్రిపేర్ అవ్వలేదు అంటే కూడా మనకి యాంగ్జైటీ అవుతుంది. సో ఆ యాంగ్జైటీ అన్నది డిఫరెన్స్. అండ్ ఇలా ఎవరి మీద అయితే చేతబడి చేయబడిందో వాళ్ళు ఒక సింపుల్ దాంతో కూడా తెలుసుకోవచ్చు. ఏంటంటే టెంపుల్కి వెళ్ళి చూడండి, మీరు ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండలేదు. మీ మీద చేతబడి జరిగింది అంటే మీరు టెంపుల్ ఎక్కలేరు, మీరు అసలు టెంపుల్లోకి వెళ్ళలేరు. లేదు వెళ్ళారు అంటే ఖచ్చితంగా మీ శరీరంలో కలిగే వైబ్రేషన్స్ మిమ్మల్ని అక్కడ అసలు ఉండనివ్వలేవన్నమాట. మీరు నార్మల్గా మనం ఎప్పుడు వెళ్తుంటాం కదా, సో మనం వెళ్ళినప్పుడు మనకు తెలుసు మనం ఎలా ఫీల్ అవుతామో. బట్ వెన్ సమ్ నెగిటివ్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ డన్ ఆన్ యూ, లేదు అంటే భూత ప్రేత పిశాచాలు వచ్చినా కూడా మనం టెంపుల్లో వెళ్ళలేమన్నమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ అండర్స్టాండ్. ఆ టైంలో జరిగే మీ శ్వాస ప్రశ్వాస బట్టి కూడా మనకు అర్థమైపోతుంది దట్ చేతబడి జరిగింది అనేసి. చూశారు కదా, మనం రోజు నిత్యం నివసించేటువంటి జీవితంలో కూడా అనేక అదృశ్య శక్తులు కూడా కార్యరతం అయి ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం. అలాగే ఈ విధంగా మీ జీవితంలో కూడా ఏమైనా విశిష్టమైన ప్రసంగాల గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాలతో మనం కలవనున్నాము. నమస్కారం.